ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది అక్క చెల్లెళ్ళు, పెద్దవాళ్ళు, ఏజ్ వచ్చిన వారు కూడా మెమరీ పవర్ తగ్గిపోద్ది, అంటే మెదడు చురుగ్గా పనిచేయదు, మర్చిపోవడం, పెట్టిన వస్తువు కూడా మర్చిపోతారు, అలాగే కోపానికి రావటం, ఇవన్నీ మన మెదడు శక్తి తగ్గిపోయిందని అర్థం. ఇప్పుడు సామాన్యమైన వాడు కూడా మనకి ఈ మెదడు శక్తి పెంచుకునే టానిక్లు కానీ పదార్థాలు కానీ కొనుక్కొని వాడుకునేంత శక్తి లేని వారు కూడా ఇది చేయొచ్చు. ఇది పిల్లలు, పెద్దలు, ఆడవారు, మగవారు అందరూ చేయవచ్చు. ఎటువంటి దుష్ప్రభావాలు లేని పరిహారం, అంటే ఇది ఒక ఆయుర్వేద సంబంధించిన పదార్థం. ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇది ప్రమాదకరం కాదు. మీరు రాత్రి నిద్రపోతుంటారు కదా, ఆ సమయంలో మనకి ఈ ఒక చిన్న పానీయం తయారు చేసుకోవాలి. అంటే మీరు పాలతోనూ కొన్ని పదార్థాలు చెప్తే దాన్ని తయారు చేసుకోవాలి. చాలా తేలికైంది. దీనికి 4 బాదం పప్పులు కావాలి, అంటే 4 బాదం పప్పులు పొడి కావాలి. 1 టీ స్పూన్ చక్కెర కావాలి. 1 టీ స్పూను స్వచ్ఛమైన నెయ్యి, గేదె నెయ్యి అయినా పర్వాలేదు, ఆవు నెయ్యి పర్వాలేదు. అలాగే 1 కప్పు పాలు. మీరు ఏం చేస్తారంటే పాలని పొయ్యి మీద పెట్టి మరగబెట్టండి. తర్వాత ఫస్ట్ దానిలో బాదం పప్పు వేయండి. ముందు పాలు మరిగించి బాదం పౌడర్ వేయండి. తర్వాత మిగిలిన ఈ 2 పదార్థాలు నెయ్యి, అలాగే ఇవి వేసేసేయండి. అంటే నెయ్యి ఇక్కడ ఏంటంటే మనకి స్వచ్ఛమైన నెయ్యి అయితే మంచిది, అలాగే చక్కెర, ఏదైనా పంచదార కలపచ్చు. మరి ఇక్కడ అనుమానం ఉంటుంది, గురువుగారు మేము బెల్లం కలుపుకోవచ్చా? బెల్లం కాదు, పంచదారే కలపండి. అలా వేడివేడిగా తాగండి. అలాగే అరిచేతులకి, అరికాళ్ళకి కొద్దిగా ఆమదం రాయండి, ఒరిజినల్ ఆమదం రాయండి. అప్పుడు మీ మెదడు చాలా శక్తివంతంగా పనిచేస్తుంది, మీకు మెమరీ లాస్ తగ్గిపోద్ది. ఇది ఎవరైనా చేయొచ్చు. ఇది మళ్ళీ చెప్తున్నా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, అది గుర్తుంచుకోండి. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితమైన ఫలితం కలుగుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి 10 మంది మిత్రులకు షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నారనుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాట్సాప్ గ్రూపుల్లోనూ, ఫ్రెండ్స్ గ్రూప్లో వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.